ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం మనం ఇలా చదువుతున్నాము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలపరచునుగాక అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే మా యత్నము అనేటువంటి మాట మేము చేసేటువంటి ప్రయత్నము అని అర్థమండి. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి తన శత్రువులతో చెప్తున్నాడండి. ఆయన అంటున్నాడు, ఆకాశమందు నివాసముగా ఉన్నటువంటి దేవుడు తానే మా ప్రయత్నాలను, మా యత్నమును ఆయన సఫలము చేయును. మాకు వాటిని ఆయనే, మాకు ప్రతి ఒక్క దానిని ఆయనే మాకు చెయ్యి కూడి వచ్చే ప్రకారం ఆయన చేస్తాడు అని ఆయన అంటున్నాడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఈయన ఈ మాటను మాట్లాడాడు అని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెహెమ్యా రాజు యొద్ద ఈయన పనిచేస్తున్నాడు, పానదాయకుడుగా ఉన్నాడు ఈయన. ప్రియమైన దేవుని, కానీ ఈయన ఇశ్రాయేల్ దేశానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఆయన ఒక వర్తమానాన్ని వినబడుతున్నాడు. ఇశ్రాయేల్లో మనోళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారా, మనోళ్ళు ఎలాగున్నారు అని చెప్పి ఈయన ఇతరులతో అడిగినప్పుడు, మన యొక్క యెరూషలేము అంతా కూడా ఆ యొక్క గోడలు కూల్చివేయబడి ఉన్నాయి, అగ్నితో పట్టణం కాల్చివేయబడి ఉంది అని చెప్పి ఈయన వినబడినప్పుడు ఆయనలో ఒక భారం వస్తుంది. ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పట్టణాన్ని మళ్ళీ నిర్మించాలి అనేటువంటి భారం ఆయన కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నాడు, రాజు దగ్గర సహాయం అడుగుతున్నారు. రాజు కూడా సహాయం చేస్తానని చెప్పి ప్రతి సహాయాన్ని రాజు చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన అంటే దేవుడు ఈయనకి కార్యాలు సఫలపరిచాడు. ఇప్పుడు ఆ యొక్క కార్యాన్ని మొదలు పెడుతున్నాడు. అంటే పట్టణం నిర్మించడము మొదలు పెడుతున్నాడు. మనుషుల దగ్గర మాట్లాడాడు. మనుషులు కూడా అందరూ పూనుకున్నారు, రండి మనం కడుదాం రండి అని చెప్పి అందరూ పూనుకున్నారు. ఇప్పుడు శత్రువులు, వీరికి కొంచెం కూడా సంబంధం లేని శత్రువులు వీరిని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. మీరు చేసేది ఏంటయ్యా, మీరు చేసేది అసలు జరుగుతుందా, మీరు రాజుకు విరోధంగా ఏమో పనులు చేస్తున్నట్టున్నారు అని చెప్పి వారిని నిందిస్తున్నారు, వారిని భయపెడుతున్నారు. ప్రియమైన దేవుని, అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలపరచును. మా దేవుడు మాకు క్రియలను సఫలము చేసి ఉన్నాడు. మాకు మా ప్రయత్నాలు అన్నిట్లో మా దేవుడు జయాన్ని ఇచ్చి ఉన్నాడు. మా పట్టణాన్ని కట్టడానికి రాజు యొక్క కళ్ళలో మాకు దయగలిగించాడు. మా ప్రజల్లో ఏక మనసును దయచేశాడు. మీరెవరు దాన్ని అడ్డగించడానికి, మీరెవరు మమ్మల్ని భయపెట్టడానికి అని చెప్పి తన శత్రువులతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మనకు విరోధంగా కూడా కొంతమంది శత్రువులు ఇలా బెదిరిస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. మనకు బాగా తెలుసు, మనం ఉపవాసం ఉండి ప్రార్థించి మనం దేవుడు ఈ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి అని చెప్పిన తర్వాత మనము దేవుని అక్కడ నడిపింపుతోనే ఏదో ఒక ప్రయత్నాన్ని మనం చేసి ఏదో ఒక కార్యాన్ని మనం మొదలుపెట్టి ఉంటాం మన జీవితంలో ముందుకు సాగడానికి. ఒక్క అడుగు వేసి ఉంటాం మనం, అంతే అండి. వెంటనే శత్రువులు వస్తున్నారు, సాతానుడు కొంతమందిని పంపిస్తున్నాడు. నువ్వు చేసేది అసలు కరెక్ట్గా ఉందా ఒకసారి చూసుకో, నువ్వు చేసేది దేవుడు నడిపిస్తున్నాడు అని ఒకసారి దేవుడే నడిపించాడు, దేవుడే సఫలపరిచాడు. కానీ దేవుని నడిపింపును అనుమానించే ప్రకారంలో కొంతమంది వస్తున్నారు. నువ్వేంటయ్యా చేసేదని చెప్పి అడుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నెహెమ్యా దేవుని యొక్క నడిపింపులో చాలా 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 స్పష్టంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. దేవుడే నాకు ఈ భారాన్ని ఇచ్చాడు, దేవుడే నాకు అన్నిటిని సఫలపరిచాడు, మీరెవరయ్యా నన్ను భయపెట్టడానికి అని చెప్పన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక ధైర్యము, ఒక నమ్మకము మనలో కూడా ఉండాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కార్యాలను దేవుడే నీకు సఫలము చేస్తాడు. నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాల్లో దేవుని యొక్క హస్తము నీతో ఉంటుంది, నిన్ను దీవించడానికి. నిన్ను భయపెడుతున్నటువంటి, బెదిరిస్తున్నటువంటి శత్రువుకు నువ్వు ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఆకాశములో నివాసి అయినటువంటి దేవుడు తానే నీ ప్రయత్నాన్ని ఆయన నీ ప్రయత్నాన్ని ఆయన సఫలపరి చేయబోతున్నాడు. మనుష్యులు దేవుని యొక్క చిత్తాన్ని ఏమాత్రం ఆపలేరు. మనుషులు నిన్ను నన్ను కేవలము బెదిరించగలరు, భయపెట్టగలరు, అంతేగాని మీరు ఏం చేయగలరు? దేవుని యొక్క క్రియలను మనుషులు అడ్డగించడానికి సాధ్యమేనా? అసలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి
మనం నమ్మకంతో ఉందాం. ఈ మాట మనం పలుకుతూనే ఉందాము. ఆకాశమున నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును మా ప్రయత్నమును సఫలము చేయును. నాకు అన్నిటిని సమకూర్చే దేవుడు, నా కోసం అన్నిటిని చేసేటువంటి దేవుడు, నా క్రియలు నా ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన సఫలపరుస్తాడు అనేటువంటి నమ్మకము మనలో ఉండాలని. ఏం జరిగింది? ఎన్నో బెదిరింపులు ఆయన ఎదుర్కొన్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క పట్టణాన్ని కట్టగలిగాడు. ఈయన మాత్రం కాదండి. బైబిల్లో మోషే గారిని మనం చూసినట్లయితే, మోషే అన్య దేశంలో ఉన్నాడు. యెహోవా ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న ప్రజల్ని నువ్వు విడిపించని చెప్పని మోషే దేవుని నమ్మడానికే చాలా రోజులు పెట్టుకున్నాడు. చాలా సమయం పట్టిందండి. వెంటనే ఆయన లోబడలేదు. అయ్యా, వేరే ఎవరైనా పంపించు, నేను బలహీనుణ్ణు, నేనేం చేయలేనని చెప్పి చివరికి మోసే దారికి వచ్చాడు. ఇప్పుడు ఈ మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలి. ప్రజలు వెంటనే ఒప్పుకున్నారంటే లేదండి, అంగీకరించారంటే లేదు. అందరికి ఇంకా ఆయన దాన్ని బాగా వివరించిన తర్వాత ప్రజలు అంగీకరించారు. చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు అందరు కలిసి రాజు దగ్గరికి వెళ్ళి మాకు విడుదల కావాలా, మా దేవుడు మమ్మల్ని వెళ్ళమంటానంటే, మీరు ఈ యొక్క పనులు చేయడానికి మీరు సోమర్థనం పడి విడుదల కోరుతున్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి ఆ యొక్క ఫరో రాజు ఇంకా వారిని బాధ పెడుతున్నాడు, ఇంకా వారిని చాలా బరువులు మోసే ప్రకారం చేస్తున్నాడు, హింసిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలందరూ సనుక్కుంటున్నారు, మోషేకి విరోధంగా సనుగుతున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? దేవుని మహాకృపను బట్టి ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. దేవుడు తన ప్రజలను విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారు అన్ని అడ్డుబండలు ఇన్ని ఆటంకాలు వచ్చిన వెంటనే నాకెందుకులయ్యా బాబు అని చెప్పి ఆగిపోలేదండి. ఒకవేళ ఆగిపోయి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి విడుదల కలిగి ఉండేదేనా? కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి నిర్ణయిస్తే ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకో తెలుసా? ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములు, మా ప్రయాసాలను, మా యొక్క ప్రయత్నాలను ఆయన సఫలము చేయబోతున్నాడు. దాన్ని ఏ మనిషి అడ్డగించలేడు. ఆ యొక్క ధైర్యము నీలో ఉందా? నేను చేసేటువంటి క్రియను దేవుని చిత్త ప్రకారమే నేను చేస్తున్నాను, ఈ క్రియను ఏ మనుషులు అడ్డగించలేనటువంటి ధైర్యము నీకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఈరోజు తండ్రి అలాంటి ధైర్యాన్ని నాకు దయచేయని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యొక్క యత్నములు, ప్రయాసములు, మా ప్రయత్నాలు సఫలపరచునని తండ్రి స్తోత్రమేమో చదివిన ప్రకారం తండ్రి. నెహెమియాలో ఉన్నటువంటి ఆ నమ్మకము తండ్రి, విశ్వాసము తండ్రి మాలో కూడా దయచేయండి అయ్యా. మా యొక్క క్రియలను, మా యొక్క ప్రయత్నాలను పరలోకంలో ఉన్నటువంటి మా దేవుడు సఫలపరుస్తాడు, మనుషులు దీన్ని అడ్డగించలేరు అనేటువంటి తండ్రి స్తోత్రం, స్థిరమైన నమ్మకాన్ని నీ బిడ్డలకు ఇవ్వండి అయ్యా. నీ బిడ్డలు ఏ తండ్రి కార్యాలతో మొదలుపెట్టున్నారో తండ్రి అయ్యా స్తోత్రం తండ్రి, వాటి అన్నింటిలో నీ బిడ్డల శత్రువులకు ముందుగా సిగ్గుపడిపోకుండా తండ్రి మీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ బిడ్డలంకా ముందుకు సాగించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు తండ్రి చేసేటువంటి క్రియల ద్వారా తండ్రి నీ బిడ్డలను మీరు దీవించండి తండ్రి. స్తోత్రమయ్యా, వీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలంతా కూడా తండ్రి సక్సెస్ అవునట్లు ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి మీ బిడ్డలకు జయాన్ని కలుగజేయండి తండ్రి. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసేటువంటి అన్ని ప్రయత్నాల్లో మీ హస్తం తోడుండోని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.